జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వగృహంలో మంత్రి మంతనాలు జరుపుతున్నారు. ఇక ఎమ్మెల్సీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నారు. శ్రీధర్ బాబు రాగానే జై జై జీవన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. బాగా బాధపడ్డాం సార్, విపరీతంగా బాధపడ్డాం సార్. మేము కొత్త సర్పంచ్ ఏం చేయమంటారు సార్? బాగా బాధపడ్డాం సార్, విపరీతంగా బాధపడ్డాం సార్. మేము కొత్త సర్పంచ్ ఏం చేయమంటారు సార్? బాగా బాధపడ్డాం సార్, విపరీతంగా బాధపడ్డాం సార్. మేము కొత్త సర్పంచ్ అది ఇక జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వగృహంలో మంత్రి మంతనాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న స్థానికంగా ఉన్నటువంటి జగిత్యాల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా అలకబూనారు జీవన్ రెడ్డి. ఉదయం నుంచి కూడా అధిష్టానంతో చర్చలు కొనసాగుతా ఉన్నాయి. సజ్జమీర అనడం, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ భవన్ కు చేరుకోవడం, అక్కడికి జీవన్ రెడ్డి రావడం ఒక్కసారిగా ఎలా తీసుకుంటారు? ఎందుకంటే రాజకీయ ఉదంతుడిగా దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో అంటుపెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డిని కాదని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు అతని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక సజమీర అనడంతో సాయంత్రం వేళ మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే అక్కడే ఉన్నటువంటి కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి తరుణంలో మంత్రి శ్రీధర్ బాబు యొక్క కాళ్ళు మొక్కారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటుపెట్టుకుని పార్టీకి సేవ చేస్తున్నాం, పార్టీలోనే ఉంటున్నాం, పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే లేనప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు పార్టీ సేవ చేశాం, కానీ ఈరోజు పార్టీలోకి ఎమ్మెల్యేని ఎలా తీసుకుంటారు? ఉన్నన్ని రోజులు తామే ఉంటామంటూ కూడా శ్రీధర్ బాబు కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేశారు, కాళ్ళు మొక్కారు. అక్కడే ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు వారిని అందరికీ కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగదు, ఒక పార్టీ బలోపేత దిశగా ఇటు అధిష్టానం నిర్ణయాలు తీసుకుందనేటువంటి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక లోనికి వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు అక్కడే ఉన్నటువంటి విప్పు అదేవిధంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా జీవన్ రెడ్డికి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల పాటు పార్టీలోనే ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా మంత్రిగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా జీవన్ రెడ్డికి పేరున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవన్ రెడ్డిని వదులుకునేది లేదంటూ కూడా ఇటు పార్టీ శ్రేణులు చెప్పాయి. ఇక మంత్రి శ్రీధర్ బాబుతో జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా విప్పు వాళ్ళ లక్ష్మణ్ తో పాటు వీరందరూ కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం అయితే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ అంటే కంచుకోటగా ఉన్నటువంటి కరీంనగర్ లో తిరిగి మళ్ళీ అదో పునర్వైభవం తీసుకురావాలి అని చెప్పేసి నచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఉదయం వేళ నుంచి కూడా ఇటు అధిష్టానం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా జీవన్ రెడ్డితో ఫోన్ లో సంప్రదింపులు చేశారు. ఇక వెంటనే అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి విజయ్ భాస్కర్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అటు పూర్తిగా కాంగ్రెస్ హైకమాండే రంగంలోకి దిగి కూడా జీవన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా అటు జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు, ఆయన అనుచరులు ఏమంటున్నారు, ఆయన మారే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఇంటికి వచ్చారు కాబట్టి ఆయన ఏదైతే సర్దుమణిగారా? అంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా కొంతమంది నామినేటెడ్ పదవిలో విధంగా ఉన్నటువంటి వారందరూ కూడా రాజీనామా చేశారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే మంత్రి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సీనియర్ నేతలు కానీ అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుందని చెప్పేసి అయితే ఉదయం నుంచి
అలకబులినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే శ్రీధర్ బాబు వచ్చినటువంటి తర్వాత, మంత్రి శ్రీధర్ బాబు వచ్చిన తర్వాత నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. చూడాలి మరికొద్ది సేపట్లోనే బయటకు వచ్చినటువంటి అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చెప్పారు. ఎందుకంటే ఇది దాదాపు 40 సంవత్సరాల పాటు పార్టీని అంటపెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిర్ణయం అయితే తీసుకోవద్దు, ఆలోచించాలి. సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తప్పవు, ఎందుకంటే పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్నామని నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అటు అధిష్టానం కూడా చెప్పింది. కానీ జీవన్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి పాజిటివ్ వైఖరి అయితే రాలేదు. చూడాలి ఇంకా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం చెప్తారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ఉదయం నుంచి కూడా జగిత్యాల్లో రాజకీయ వాతావరణం అయితే హంగు ఆర్భాటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎలా వెళ్తారు పార్టీని వంట పెట్టుకుని, ఎందుకంటే 2 సార్లు గెలిపించినప్పటికీ పార్టీని వదిలిపెట్టి ఎలా బయటకు వెళ్తారంటూ ఇటు గులాబీ శ్రేణులు ఎలా వస్తారో అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.